4 రోజుల క్రితం నేను సచివాలయానికి వెళ్ళి ఈకేవైసీ చేయించుకున్నానండి. ఈ ఈకేవైసీ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించింది. ఆ రోజు నేను వీడియో చేద్దాం అనుకున్నానండి. కానీ నాకెందుకో డౌటొచ్చింది. అంటే అప్రూవల్ అయ్యింది నాది స్టేటస్ 20 రోజుల క్రితమే చెక్ చేసుకుంటే అప్రూవల్ అయ్యింది. ఇలా అప్రూవ్డ్ అని ఉంది. సో, అప్రూవల్ అయిన వారు కూడా ఈకేవైసీ ఎందుకు అనేసి నాకు డౌటొచ్చింది. సో, ఒకసారి మండే చూద్దాం, సోమవారానికి చూద్దాం. సోమవారం ఏమైనా అప్డేట్ రావచ్చు. ఏవో మార్పులు జరుగుతాయి, అప్డేట్ రావచ్చు అనుకున్నాను. అలాగే క్లియర్ అప్డేట్ వచ్చి అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చాకే వీడియో పెడదామనేసి ఆగానండి. అలాగే నిన్న సోమవారం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. న్యూస్లో కూడా రావడం జరిగిందండి. ఇలా మీరు స్క్రీన్ షాట్ పెట్టాను, మీరే చదువుకోవచ్చు. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ప్రతి ఒక్కరైతే ఈ రైతు సేవా కేంద్రాలకు అయితే వెళ్లాల్సిన అవసరం లేదు. పెండింగ్ లిస్టులో ఎవరి పేరు అయితే ఉందో వారు మాత్రమే ఈకేవైసీ చేయించుకుంటే సరిపోద్దని అయితే ఇలాగ న్యూస్ రావడం జరిగింది. ఈ ఈకేవైసీ గురించి డీటెయిల్గా చెప్పడం జరిగిందండి ఫుల్ వీడియోలో. ఒకసారి మీరు ఫుల్ వీడియో చూడండి నా ఛానల్కి వెళ్ళి. థ్యాంక్ యూ.